రణవీర్ ఇంజెక్షన్ చేయగానే మెల్లగా స్పృహ కోల్పోతాడు. అమర్ నువ్వు ప్రశ్నలు అడగొచ్చని డాక్టర్ చెప్పగానే, నీ పేరేంటి? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. నా పేరు రణవీర్. నేను కోల్కతాలో ఉంటుంటాను. నేను హైదరాబాద్ వచ్చాను. నా భార్య ఇక్కడే ఉంటుంది హైదరాబాద్‌లో అని రణవీర్ చెప్తారు. ఇక్కడే అంటే ఎక్కడ చెప్పు? అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే రణవీర్ స్పృహ కోల్పోతాడు. డాక్టర్ మీరు నెక్స్ట్ డోస్ ఇవ్వండని అమర్ చెప్పగానే డాక్టర్ రెండో డోస్ ఇస్తాడు. రణవీర్ నేను మాట్లాడుతున్నది వినిపిస్తోందా? చెప్పు నీ వైఫ్ ఎక్కడ ఉంది? అని అమర్ అడుగుతూ ఉంటే తను నీకు చాలా బాగా తెలుసు అని రణవీర్ చెప్తాడు. తను నీకు చాలా దగ్గరలో ఉంది. తను నీకు పరిచయం ఉంది అని రణవీర్ చెప్తుంటే నాకు చాలా మంది తెలుసు. వాళ్ళలో నీ వైఫ్ ఎవరు? తన పేరేంటి? చెప్పు చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. తన పేరు అని రణవీర్ నసుగుతూ ఉంటాడు. చెప్పరా మనోహరి అన్న నిజం అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. చెప్పు రణవీర్ తన పేరేంటి? అని అమర్ నిలదీస్తూ ఉంటే ఈ లోపలే రణవీర్ పూర్తిగా స్పృహ కోల్పోతాడు. డాక్టర్ ఇంకొక డోస్ ఇవ్వండి అని అమర్ అంటే, లేదు సార్ నేను ఇవ్వలేను. ఇంకో డోస్ ఇస్తే అతను చనిపోతాడు. మీకు కోర్టు ఆర్డర్స్ కూడా లేవు. ఇతను చనిపోయాడనుకో అప్పుడు ఈ కేసు నా మెడకి చుట్టుకుంటుంది. ఐ కాంట్ డూ అని డాక్టర్ చెప్తాడు. అలాంటిదేం జరగదు. మీరు ముందు డోస్ ఇవ్వండి అని రాథోడ్ అంటే, నేను ఇవ్వలేనంటూ డాక్టర్ వెళ్ళిపోతాడు. సార్ పేరు చెప్పే చివరి నిమిషంలో ఇలా జరుగుతోంది ఏంటి సార్? మొన్న కూడా ఇలాగే జరిగింది అని రాథోడ్ అంటాడు. షిట్ అని అమర్ కోప్పడుతూ ఉంటాడు. ఈ లోపల డాక్టర్ కార్ దగ్గరికి వెళ్ళి కార్ సీట్లో కూర్చొని వెనక సీట్లో ఉన్న మనోహర్ని చూస్తూ, మేడం నాకు మనీ ఇస్తానన్నారు కదా ఎక్కడ మేడం అని అడగటంతో మనోహరి కొంత డబ్బుని డాక్టర్ చేతికి ఇస్తుంది. రణవీర్ నా పేరు బయట పెట్టలేదు కదా అని మనోహరి అంటే, మీ పేరు రణవీర్ చెప్పేవాడే మేడం. మీరు కనుక చివరి నిమిషంలో నాకు మెసేజ్ చేయకపోయి ఉంటే. అయినా మేడం ఈ సిటీలో నేను మాత్రమే కాదు డాక్టర్‌ని. చాలామంది డాక్టర్లున్నారు. నేను కాకపోతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో అమరేంద్రకి నిజం తెలిసిపోతుంది. మీరు ఎస్కేప్ అవ్వటానికి వేరే మార్గం ఆలోచించుకుంటే బాగుంటుంది అని డాక్టర్ చెప్పటంతో అలాగేనంటూ మనోహరి ఆ కార్ దిగేసి తన కారులో ఎక్కి కూర్చుంటుంది. ఏమైంది మనోహరి అని చెంబ అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. రణవీర్ నా పేరు చెప్పకుండా డాక్టర్ మేనేజ్ చేశాడు అని మనోహరి అంటే, ఇప్పుడు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది కదా. తన కూతురు ద్వారా వచ్చే ఆస్తి కోసం రణవీర్ నోరు విప్పి నిజం చెప్పినా చెప్పేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కాబట్టి అమరేంద్రకి దూరంగా పారిపో అని చెంబ అంటే, చూడు నాకై నేను పారిపోయాననుకో అప్పుడు నా గురించిన నిజం అమర్ ఈజీగా తెలుసుకుంటాడు. ఎందుకంటే నేను పారిపోయాను కాబట్టి డౌట్ వస్తుంది. ఇప్పుడు బాగీ నా గురించి నోరు విప్పి నిజం చెప్పదు. ఆరు స్నేహితురాలినని నాకు అమర్ ఖచ్చితంగా స్థానం ఇస్తాడు. నాపై ఎలాంటి డౌటు రాదు బాగీ నిజం చెప్పే వరకు. కాబట్టి ఇప్పుడు రెండే 2 ఆప్షన్లున్నాయి. రణవీర్ శాశ్వతంగా నోరు విప్పకుండా ఉండడం అని మనోహరి అంటే, అంటే రణవీర్‌ని చంపేస్తావా? అని చంబ అంటుంది. రెండో ఆప్షన్ కూడా విను. ఎందుకంత తొందర? నా కూతురు ఎవరో కనిపెట్టి రణవీర్ చేతికి ఇచ్చి కోల్కతా పంపించేసేయడం అని మనోహరి అంటే, కష్టమైన రెండో ఆప్షనే బెటర్ మనోహరి అని చెంబ అంటుంది. మూడో ఆప్షన్ కూడా ఉంది. నేను ఇప్పటి వరకు అమర్ దృష్టిలో అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు. కానీ ఆ బాగి రెండూ చేసింది అని మనోహరి అంటే, నువ్వు కూడా చాలా మోసాలు చేశావు, అబద్ధాలు చెప్పావు కదా అని చెంబ అంటే, అవేవి అమర్‌కి తెలీదు కదా. ఇప్పుడు బాగీ చేసిన మోసాలు, అబద్ధాల్ని నేను అమర్ దృష్టికి తీసుకువెళ్ళి అమర్ మైండ్‌ని డైవర్ట్ చేస్తాను అని మనోహరి అంటే, అది ఇప్పటి వరకు కుదరలేదనే కదా నువ్వు వేరే మార్గాలు ఎంచుకున్నావని చెంబ అంటుంది. అమర్‌తో నా పెళ్లి కావటం కోసం నేను ఏమైనా చేస్తాను. ఎన్ని సార్లైనా కష్టపడతాను. దారిలో చిన్న పని ఉంది. అది చూసుకొని చీకటి పడేలోపు ఇంటికి వెళ్దామని మనోహరి అంటుంది. బాగి అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవటం కోసం పొద్దుననంగా వెళ్ళారు. ఇంకా ఇప్పటి వరకు రాలేదు. అసలు ఆ రణవీర్ నోరు విప్పాడా లేదా? నిజం చెప్పాడా లేదా? ఇప్పుడు మనోహరి గురించిన మొత్తం నిజాలు ఆయనకి తెలిసిపోతే చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఆయనకి ఫోన్ చేయటానికి అస్సలు ఆలోచించి దాన్నే కాదు. ఆ మనోహరి వల్ల మా మధ్య గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడ కట్ చేస్తాడోనన్న టెన్షన్. రాతోడికి కూడా ఫోన్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మనోహరి గురించిన అన్ని నిజాలు తెలిస్తే మేమిద్దరం ఒక్కటైపోతాము. అప్పుడు బుజ్జమ్మ గురించిన నిజం కూడా చెప్పేయొచ్చు అని బాగి చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ రాథోడ్ కార్ దిగి లోపలికి వస్తూ ఉంటారు. ఆయన సీరియస్‌గా వస్తున్నాడంటే మనోహరి గురించిన నిజం తెలిసిపోయి ఉంటుంది. మనోహరి పాపం పండింది అని బాగి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఆగండి ఆగండి అంటూ అమర్‌ని లోపలికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అడ్డు తప్పుకో అని అమర్ సీరియస్‌గా చెప్తాడు.
తెలిసిపోయింది కదా! రణ్వీర్ వైఫ్ ఎవరో మీకు నిజం తెలిసిపోయింది కదా! అని బాగి అడుగుతూ ఉంటే, తెలిసిపోలేదంటూ రాథోడ్ సైగలు చేస్తూ ఉంటాడు. బాగి ఇదేది పట్టించుకోకుండా, చెప్పండి మీరు కోపంగా వస్తున్నారంటే రణ్వీర్ వైఫ్ తెలిసిపోయింది. అందుకే కదా ఇంత కోపంగా వచ్చారని బాగి అడుగుతూ ఉంటే, ఏంటి బాగి తనెవరో తెలిసిపోయి ఉంటే నేరుగా అక్కడికే వెళ్ళి ఉండేవాడిని కదా! ఇక్కడికెందుకు వస్తానని అమర్ అంటాడు. అడ్డు తప్పుకో అంటూ అమర్ బాగిని తోసేసి లోపలికి వెళ్తాడు. ఏంటి మిస్సమ్మ నిజం తెలియలేదని నేను సైగలు చేస్తుంటే నన్ను చూసి నువ్వు పట్టించుకోవా అని రాథోడ్ అంటాడు. అంటే ఈరోజు కూడా ఆ మనోహరి తప్పించుకుందా? ఆ మనోహరి పాపం పండేదెప్పుడు? బుజ్జమ్మ గురించి నేను నిజం చెప్పేది ఎప్పుడు అని బాగి బాధపడుతూ ఉంటుంది. ఆ డాక్టర్ 2 సెకండ్లు కనుక సహకరించి ఉంటే మొత్తం నిజాలు తెలిసిపోయి ఉండేటివి మిస్సమ్మ. ప్రతి పాపకి కూడా ఒక టైం వస్తుంది. అప్పుడు ఆ పాపాలన్నీ పండిపోయి నిజాలన్నీ బయటికి వస్తాయి. త్వరలోనే వస్తుందిలే మిస్సమ్మ. పద లోపలికి వెళ్దాం అని రాథోడ్ అంటాడు. రాథోడ్ బాగి గుమ్మం దగ్గర నిలబడి ఉంటే అమర్ కోపంతో సోఫాలో కూర్చొని ఉంటారు. అప్పుడే బుజ్జమ్మ అక్కడికొచ్చి సార్ వాటర్ తాగండని ఇవ్వటంతో అమర్ వాటర్ తాగి థ్యాంక్స్ బుజ్జమ్మ అని చెప్పటంతో, సార్ మీరెందుకు కోపంగా ఉన్నారు? ఎందుకు డిస్టర్బ్‌గా ఉన్నారు? మిమ్మల్ని ఇలా కోపం వచ్చేలా చేసింది ఎవరు? అని బుజ్జమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. సార్ మీరు కోపంగా అస్సలు బాగుండరు సార్. కొంచెం నవ్వుతూ ఉండండి సార్. అప్పుడే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది సార్ అని చెప్తూ ఉంటే, ఎలా నవ్వాలి అని అమర్ అంటాడు. ఇలా నవ్వండి సార్ అని బుజ్జమ్మ నవ్వి చూపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా కొంచెమే నవ్వుతున్నావు కదా! ఇలా కాదు ఎక్కువగా ఇలా నవ్వాలి అంటూ అమర్ చక్కలి గింతలు పెట్టి బుజ్జమ్మని నవ్విస్తూ తాను కూడా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే పిల్లలు బాగి రాథోడ్ ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. సార్ ఇంక చాలు సార్ కడుపు నొప్పి వస్తుంది. నేను నవ్వలేకపోతున్నాను. చాలు సార్, చాలు సార్ అని బుజ్జమ్మ చెప్తూ, ఇక చాలు నాన్న అని చెప్పటంతో అమర్ ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా బుజ్జమ్మ వైపు చూస్తూ ఉంటాడు. అయ్యో! నాన్నని నాన్న నానే అని పాప మనసులో అనుకుంటూ ఉంటే, ఏమన్నావు బుజ్జమ్మ అని అమర్ అంటాడు. కడుపు నొప్పి వస్తోంది ఆపమని చెప్పాను సార్ అని పాప మార్చి చెప్తుంది. కాదు ఆ తర్వాత ఏమన్నావు అని అమర్ అంటే, ఆపండి సార్ అన్నాను అంతేనని మార్చి చెప్తూ ఉంటుంది. నువ్వు నన్ను నాన్న అని పిలిచావు కదా అని అమర్ అంటే, అవును సార్ పిలిచాను సార్. సారీ సార్ అని అంటే, సారీ ఎందుకు బుజ్జమ్మ అని అమర్ అంటాడు. అంటే మిమ్మల్ని సార్ అని పిలవకుండా నాన్న అని పిలిచాను కదా అని బుజ్జమ్మ అంటే, నువ్వు నన్ను నాన్న అనే పిలవచ్చు. అందులో తప్పేముంది? నువ్వు ఏమీ భయపడనవసరం లేదు. ఇది నీ ఇల్లు. ఇక్కడున్న వాళ్ళంతా నీ వాళ్ళు. నువ్వు నన్ను నాన్న అనే పిలవచ్చు అని చెప్పటంతో, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుజ్జమ్మ అమర్‌ని హగ్ చేసుకుంటుంది. నువ్వు నన్ను అలా పిలవటమే నాకు చాలా ఇష్టం. ఇక మీదట నిన్నెవరైనా మీ నాన్న ఎవరు అని అడిగితే నా పేరే చెప్పు అని అమర్ చెప్పటంతో, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుజ్జమ్మ ముద్దులు కురిపిస్తూ ఉంటుంది. సరే బుజ్జమ్మ నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తానని అమర్ వెళ్ళగానే, హే బుజ్జమ్మ అంటూ పిల్లలు బుజ్జమ్మతో ఆడుకుంటూ నవ్విస్తూ ఉంటారు. మిస్సమ్మ బుజ్జమ్మకి నిజం తెలిసిపోయిందా ఏంటి? నువ్వు చెప్పేసావా అని రాథోడ్ అంటే, లేదు రాథోడ్ నేను చెప్పలేదు. బుజ్జమ్మ ఎలాగైనా ఆయన కూతురే కదా మనసుకి తెలిసిపోయినట్లుంది. అందుకే నాన్న అని పిలుస్తోంది. ఎంతైనా రక్త సంబంధం కదా అని బాగి అంటే, అవును మనుషులకి నిజాలు తెలియకపోయినా రక్త సంబంధాలకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతూ ఉంటాయి మిస్సమ్మ. దీన్ని బట్టి నీకు ఏమర్థమయింది? మనోహరి పాపం బయటికి వస్తుంది. బుజ్జమ్మ సార్ కూతురేనన్న నిజం త్వరలోనే తెలిసిపోతుంది అని రాథోడ్ చెప్తాడు. అందులోనూ బుజ్జమ్మ మళ్ళీ పుట్టిన అరుంధతి అక్క కదా! అందుకే ఆయన కోపం ఇట్టే చల్లారిపోయింది అని బాగి చెప్తుంది. అంజు నువ్వు ఇంటెలిజెంటా? నువ్వు లయర్. నువ్వు ఏదో నిజం దాచిపెట్టాను, కవర్ చేశానని బుజ్జమ్మ దగ్గర చాలా ఫీల్ అయిపోతున్నావు. బుజ్జమ్మకి నాన్న అన్న నిజం తెలిసిపోయింది. ఇంకా మిస్సమ్మ దగ్గర ఈ విషయం దాచిపెట్టకూడదు. వెంటనే ఆ ఫోటో తీసుకురా మిస్సమ్మకి నిజం చెప్దాము అని పిల్లలు ఆ ఫోటో పట్టుకొని బాగి దగ్గరికి వచ్చి, అంజు నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టింది అని ఫోటో చూపిస్తూ ఉంటారు.